వైఎస్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం. కోవూరులో ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు మండలంలో 75వ జయంతిని పురస్కరించుకుని కోవూరు మైథిలి హోల్ సెంటర్ మరియు హైవే సాయిబాబా గుడి నందు గల దివంగత నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విగ్రహాలకి పూలమాల వేసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి ఘనంగా వేడుకలు నిర్వహించారు. అనంతరం దొడ్డరెడ్డి నిరంజన్ బాబురెడ్డి మాట్లాడుతూ మహానీయుడు రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ 108 సేవా కార్యక్రమాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డాయని, చిరస్థాయిలో ప్రజల గుండెల్లో నిలిచిపోయారని తెలిపారు. అనంతరం కోవూరు ప్రాథమిక ఆసుపత్రిలో గల రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాదు వీడియో వస్తుంది, ఫోటో జోహార్ రాజశేఖర రెడ్డి గారు, జోహార్ రాజశేఖర రెడ్డి గారు, జోహార్ రాజశేఖర. జొర్రై దివంగత మహానేత, పేద ప్రజల ఆశాజ్యోతి, పేదలకి వాళ్ళ బిడ్డలు ఉన్నత స్థితికి రావాలంటే మనం ఏమి చేయాలని చెప్పి ఆ రోజు ఆలోచించి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ఎంతో మంది పేద విద్యార్థులు ఈరోజు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలోంచి పుట్టింది. అదేవిధంగా పేదలు ఏదైనా ఆరోగ్యం సడన్ గా బాగాలేకుండా వచ్చి లక్షల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితుల్లో వాళ్ళు చూపించుకోలేని పరిస్థితుల్లో చాలా మంది చనిపోతూ ఉంటే అవన్నీ కూడా పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్ని చూసి ఆ రోజు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి ఏ పేదలైనా సరే సడన్ గా ఆరోగ్యం బాగాలేకపోతే ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ఉచితంగా వైద్యం చేసే పథకాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు, రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత ఆయన వారసుడుగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు రైతుల సంక్షేమం కోసం, అదేవిధంగా పెన్షన్ ని 2250 దగ్గర నుంచి 3000 వరకు చేసిన పరిస్థితి. అదేవిధంగా ఆరోగ్యశ్రీలో దాదాపు 3500 చిల్లర రోగాల్ని ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం ఇచ్చే పరిస్థితి మనం చూసాం. ఇటువంటి కార్యక్రమాలకి పునాది వేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఈరోజు 75వ జన్మదిన సందర్భంగా మనందరం కూడా ఇక్కడ కలుసుకొని ఆయన్ని మళ్ళీ మనం గుర్తు చేసుకోవటం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, పేదలకు అది ఎంత అందుబాటు అయిందంటే కాలనీల్లో ఆ రోజు ఒక కాలనీకి ఒక ఆటో కూడా లేని పరిస్థితి. దాదాపు ఒక 100-200 ఇళ్లలో 2-3 బైకులు కూడా లేని పరిస్థితి 20 ఏళ్ల క్రితం. ఆ రోజుల్లో ఒక పేదవాడికి పాము గడిసో, తేలుగుట్టో, కడుపు నొప్పి వచ్చో, డెలివరీ టైం వస్తే
చనిపోవాల్సిందే తప్ప హాస్పిటల్కి తీసుకుపోయే పరిస్థితి లేదు. విలేజెస్ లో ఎక్కడెక్కడో మారుమూల విలేజెస్ లో అదే పరిస్థితి ఉండేది. నిజంగా ఆ రోజు 108 అనేది ఒక దైవ దూతలాగా ప్రవేశపెట్టారు. కాల్ కొడితే 10 నిమిషాల్లో మారుమూల ఎక్కడో పట్టపాడాలో సముద్ర వంచునున్న కాపు వీధిలో 3 కార్లే ఉండేవి. ఆ టైంలో డ్రైవర్లు ఉండేవాళ్ళు కాదు. రాత్రులు ఎన్ని అవస్థలు పడ్డామో నాకు తెలుసు. అలాంటిది 108 అనేది అపురూపమైన దైవ దూతలాగా ప్రవేశపెట్టారు. ఎక్కడెక్కడెక్కడో నిజంగా కూడా ఒకటి మన ఈ హాస్పిటల్లో పెట్టుండేవాళ్ళు సెంటర్స్ లో పెట్టి 108 కాల్ చేస్తే 10-15 నిమిషాల్లో వాళ్ళ ఇళ్లకు చేరడం జరిగింది. ఎన్నో వేల మంది ప్రాణాలు కాపాడింది 108 గురించి చెప్పుకుంటాం ఈరోజు. ముఖ్యంగా కూడా మిగతాయన్ని రైతులకు చేశారు, పిల్లలకి విద్యార్థులకు చేశారు, ఆరోగ్యశ్రీ పెట్టారు, ఎన్నో చేశారు. వాటన్నిటితో పాటు 109 తర్వాత ఇంకొక ఆయన వచ్చినప్పుడు కంప్లీట్ అవన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయింది. ఇంకొక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు తర్వాత మళ్ళా జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కొత్త రకం పరికరాలతో వందల 108 ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రోజు నిమిషం లోపలే ఎక్కడైనా రోడ్లో యాక్సిడెంట్ జరిగినా నిమిషం లోపలే రావడం జరుగుతుంది. ఈరోజు 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని మైథిలి సెంటర్లో వైఎస్ఆర్ అభిమానులు సుధాకర్ రెడ్డి, సీనయ్య చేసిన ఈ కార్యక్రమం పాల్గొన్న మండలంలోనికి వచ్చిన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. Yeah.